నిఘా తెలుగు టీవీకి స్వాగతం. సిఆర్డీఏ పరిధిలో పనిచేస్తున్న సంపాదకులందరికీ రాష్ట్ర అక్రిడేషన్లను ఐఎన్పిఆర్ శాఖలోనే కొనసాగించాలని రాష్ట్ర శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివనాయుడు కోరారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చొప్పరపు సాంబశివనాయుడు మాట్లాడుతూ సిఆర్డీఏ పరిధిలోని సంపాదకులు, జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ఐఎన్పిఆర్ ద్వారా రాష్ట్ర అక్రిడేషన్లు పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. అక్రిడేషన్ల విధానంలో మార్పులు జరగడం వల్ల జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ ఐఎన్పిఆర్లోనే స్టేట్ అక్రిడేషన్లు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు పాల్గొన్నారు. మీటింగ్ పెట్టి ఆ రోజు ఒక యూనియన్ వచ్చి మాట్లాడబడిన సెక్రటరీ బాబు రికార్డ్స్ ప్రకారం మీరు 4 గంటల నుంచి రిటర్న్స్ ఫైల్ చేయలేదు, మీరు వచ్చారు కూర్చొని మాట్లాడన్నారు సార్. అదే యూనియన్ ఈరోజు ఎడ్యుకేషన్ కమిటీలో ఉంది సార్. గత 10 ఏళ్ళుగా రిటర్న్స్ దాఖలు చేస్తున్న ఎడిటర్స్ యూనియన్ ఒక్కకెళ్ళిపోయింది సార్. గత 10 ఏళ్ళుగా రిటర్న్స్ సక్రమంగా చూస్తున్న తర్వాత గవర్నమెంట్ లో కూడా చాలా మంది సంఘాలు, సుబ్బారావు గారు మా దగ్గర మేము నిలబడ్డారు సార్, కేసు పెట్టుకున్నాం. కొన్ని యూనియన్లు స్టేట్ లో లేదు సార్, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ మీద కేసు పెట్టారు సార్, 2 సార్లు అరెస్ట్ చేస్తే. సుబ్బారావు గారి మీద కేసులు ఉన్నాయి, వీరాజు గారి మీద కేసులు ఉన్నాయి. మేము ఉన్నాము, మమ్మల్ని పక్కకి పెట్టేశారు సార్. ఎవరో వచ్చేసి ఎక్కడేషన్ కూర్చున్నారు సార్. ఇది ధర్మం అంటే మీరు కంటిన్యూ చేయండి, మేము దీని మీద పెద్దగా మాట్లాడకూడదు దయచేసి. ఇది ధర్మం అనుకుంటే మీరు చేయండి. మేము రిటర్న్స్ కరెక్ట్ గా ఉన్నాయి సార్, లిస్టులో ఇచ్చిన పేర్లు తారుమారు అయిపోయింది సార్. ఇది ఇదే ధర్మం సార్ ఈ గవర్నమెంట్ లో. నమస్తే సార్, నా పేరు బ్రదర్ ప్రభాకర్ సార్.